హలో అండి. హాయ్ అందరికీ. నేను కొంతమంది ఆడవాళ్ళ గురించే చెప్తా. అందరని అనను, అందరిని తప్పుపట్టం. ఎందుకంటే నేను కూడా ఆడపిల్లనే కాబట్టి. కొంతమంది ఆడవాళ్ళు మాత్రము వాళ్ళింటి విషయాల, సొంత ఇంటి వాళ్ళ ఇంటి విషయాల గురించి ఆలోచించేదానికంటే పక్కింటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. పక్కింటోళ్ళ విషయాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. ఎదురింటి, పక్కింటి, పొరుగింటి అంటారు కదా! అట్లా వేరే ఇంటి విషయాలలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళ ఇంటి విషయం పట్టించుకోరు. ఇంకా వాళ్ళ ఇంటి విషయం పట్టించుకునే టైం ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? ఉండదు కదా! ఎందుకంటే ఎప్పటికీ పక్కింటి విషయాలలోనే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ విషయాల గురించి, వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళకి ఎంత అప్పు ఉంది, వాళ్ళకి ఇన్ని చీరలు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని నగలు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు, వాళ్ళు ఏమేమి ముచ్చట్లు చెప్పుకుంటారు అని ఆలోచిస్తారు కదా! అందుకోసమనే వాళ్ళ ఇంటి గురించి ఆలోచించే టైం ఉండదు. ఇప్పుడు నేను చెప్పేది మాది పల్లెటూరు కాబట్టి, మా పల్లెటూర్లలో నా కండ్లారా చూసిన కొంతమందిని. వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు ఆ ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు వాళ్ళు ఇవాళ ఏం పని చేస్తాండ్రు, వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళకి ఎంత పంట పండింది, వాళ్ళు ఎంత బంగారం ఉంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అన్నట్టుగా ఆలోచిస్తారు ఎప్పటికీ. అట్లా ఆలోచించి పక్కింటి విషయాల గురించి అట్లా ఊకే ఊకే ఆలోచించి వాళ్ళింటి విషయాలు ఆలోచించే టైం ఉండదు కదా ఇంకా. వాళ్ళ ఇంట్లో సరిగ్గా పనులు చేసుకోకుండా ఏది ఆలోచించుకోకుండా అనవసరంగా ఇల్లు ఖరాబ్ చేసుకొని తలకాయ ఖరాబ్ చేసుకున్న వాళ్ళని చాలామందిని చూసిన నేను. ఎందుకంటే ఇప్పుడు పక్కింటి వాళ్ళకు ఆస్తులుంటే మనకెందుకు, అంతస్తులుంటే మనకెందుకు, వాళ్ళకు పంటలొస్తే మనకెందుకు, వాళ్ళకుంటే మనకెందుకు, లేకుంటే మనకెందుకు? వాళ్ళకుంటే మనకేమన్నా ఇస్తారా? వాళ్ళకి లేకపోతే మనమేమన్నా వాళ్ళకి ఇస్తామా? ఇయ్యం కదా! అందుకోసమనే వాళ్ళ ఇంటి విషయాల గురించి ఆలోచించడం బంద్ చేసి, మన ఇంటి గురించి, మన పిల్లల గురించి, మన ఫ్యూచర్ గురించి, మన లావాదేవీల గురించి, మన ఇంటి కండిషన్ గురించి మాట్లాడుకుంటే కొంచెం ఏమైనా ముందుకు ఒక స్టెప్ ఎక్కగలుగుతాం. అంతేగాని పక్కింటోళ్ళ గురించి ఊకే వాళ్ళ ఇంటి వైపు చూసుకుంటూ, అది చూడు ఎట్లా పని చేసుకుంటుందో, వాళ్ళకి చూడు ఎంత పంట వస్తుందో, వాళ్ళు ఎప్పటికీ హెల్తీగానే ఉన్నారు, వాళ్ళకి ఏ రోగాలు లేవు, వాళ్ళు ఎప్పటికి పని చేసుకుంటూనే ఉంటారు, అందుకోసమే వాళ్ళ ఖర్చులు ఎక్కువ లేవు. ఇట్లా ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళ గురించి మాట్లాడి మళ్ళా వాళ్ళ గురించి అట్లా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతారు. అబ్బో నువ్వు మంచిదానివి, నువ్వు మంచిగా పని చేసుకుంటావు, నువ్వు నీట్గా చేసుకుంటావు అన్నట్టుగా మాట్లాడతారు. మళ్ళీ ఆమె లేనప్పుడు ఆమె గురించి అన్ని రకాలుగా మాట్లాడుకుంటారు. ఎప్పటికి ఎంతున్నా సరిపోదు, వాళ్ళకి అంతుంది, వాళ్ళకి ఇంతుంది అన్నట్టుగా ఆలోచించి మాట్లాడతారు. ప్లీజ్ సిస్టర్స్ ఎవ్వరైనా సరే, అక్క చెల్లెలు, పక్కింటోళ్ళ విషయాలు మనకు అస్సలుకు అవసరం లేదు. అసలు ఇన్వాల్వ్ కూడా కావద్దు వాళ్ళ విషయాలలో. మనకు అవసరం లేదు, నథింగ్ అది. ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే మన ఇంటి గురించి ఆలోచించే టైం మనకు ఉండదు. బ్రెయిన్ అంతా అటే వెళ్ళిపోతుందన్నమాట. ఇక మన ఇంటి గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తామో, మన ఇంటి గురించి రేపు పనేం చేసుకోవాలి మనము, మన పిల్లల ఫ్యూచర్ ఏంది, రేపు మనం ఏం పని చేసుకుంటే ముందుకెళ్ళగలుగుతాము, అట్లా మనం మన ఇంటి గురించి ఆలోచించుకొని పని చేసుకొని మంచిగా లావాదేవీలు, మన ఇంటి ఆరోగ్య సమస్యలు, మన ఇంటి లావాదేవీలు, మన ఇంటి పిల్లల ఫ్యూచర్లు, మన ఇంటి గురించి ఆలోచించుకుంటే ఒక స్టెప్ పైకి ఎక్కగలుగుతాం. అంతేగాని ఎప్పుడైతే మనం ఇరుగిల్లు, పొరుగిల్లు, పక్కిల్లు గురించి ఆలోచించినామనుకో, ఒక మెట్టు కిందికే దిగుతాం తప్పితే ఒక మెట్టు పైకి అస్సలు ఎక్కలేం. అందుకోసమనే ఎవ్వరికి ఏమున్నా మనకు అవసరం లేదు. మన కష్టం ఏందో, మన నష్టాలేందో, మన సుఖాలేందో, మన బాధలేందో మన పిల్లలతోని, మన భర్తతోని, మనతోని మనం డిస్కషన్ చేసుకొని ఓపిక నిమ్మలంగా ఉండాలి. అంతేగాని కట్టుబోతోని కంటే కనుజిష్టి ఎక్కువ అంటారు మా ఊర్లలో, పల్లెటూర్లలో. అంటే కట్టుబోతోడంటే మంత్రాలు చేసేటోళ్ళ కంటే ఇట్లా ఊకే ఏడ్చేటోళ్ళు ఉంటారు కదా, కనుజిష్టి. ఆ కనుజిష్టి ఉంటే ఫ్యూచర్లో సెట్ కామన్నమాట. అట్లా అంటారు. కట్టుపోతాను కంటే కనుజిష్టి ఉంటే బాగుపడము అంటారు. అట్లా ఇప్పుడు నేను అన్నా కదా, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఇట్లా వేస్తారని. అట్లా వాళ్ళు ఊకే ఏడ్చి ఊకే చూసి అట్లా కనుజిష్టి తాకి కూడా ఈ ఎదిగేటోళ్ళు కూడా ఎదగరు. అలాంటి టైంలో మరి ఆ పాపం ఎవరిది? అది చూసినోళ్ళది కదా, ఆ కనుజిష్టి తాకినోళ్ళది కదా. అట్లా పాపం కొట్టి కూడా చాలా వరకు ఆగమైపోతారు. నేను వీళ్ళని ఇప్పుడు తిడతా, వీళ్ళు చూస్తారా ఏమన్నా నేను వాళ్ళ మీద ఏడుస్తా అంటే, వీళ్ళు చూస్తారా ఏమన్నా నేను ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటా అంటే, వీళ్ళు చూడట్లేరు కదా అని, వాళ్ళు లేరు కదా అని వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి టైం అంతా వేస్ట్ చేసుకుంటావు కదా. వాళ్ళు చూడకపోయినా పర్వాలేదు, పైన దేవుడు అనేటోడు ఉంటాడు. ఆ దేవుడు చూస్తూ ఉంటాడు పైన. ఆ దేవుడు చూస్తూ ఉంటాడు మన ప్రతి మాటకి, మన ప్రతి పనికి.
ఆ దేవుడు మనకి దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు. మంచి అయితే మంచి ఫలితం ఇస్తాడు, చెడ్డ అయితే చెడ్డ ఫలితం ఇస్తాడు. ఎవరు చూడట్లేరని అస్సలు అనుకోడు. మనం మనుషులం ఇస్తేనే పనిష్మెంటు మామూలుగా ఉండదు. అట్లాంటిది ఇంకా దేవుడు పనిష్మెంట్ ఇస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించుకోండి. అందుకోసం అని వీళ్ళు చూడట్లేరు కదా, వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకునేది వీళ్ళకి తెలుస్తుందా, మనం వీళ్ళ గురించి ఏడ్చేది వీళ్ళకి తెలుస్తా అన్నట్టు అనుకోవద్దు. మనం చూసుకోకపోయినా పైన దేవుడు అనేటోడు ఉంటాడు. ఎప్పటికీ మంచిగా కళ్ళు పెట్టుకొని చూస్తూనే ఉంటాడు. అందుకోసమని అక్కలు చెల్లెళ్ళు పక్కింటి ఎదురుళ్ళ ముచ్చట్లు మనకొద్దు. మనదేందో మనం ఆలోచించుకుందాం. మన ఇల్లు సంసారం మనం బాగు చేసుకుందాము. మన ఫ్యూచర్ మనం ఆలోచించుకుందాము. ఎదుటోళ్ళ గురించి ఆలోచించుకుని టైం వేస్ట్ చేసుకునే బదులు అదే టైంను మన ఇంటి విషయంలో కేటాయిస్తే మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సేమ్ టైం మనం ఎట్లా ఆలోచిస్తామో మన పిల్లలు కూడా అట్లనే ఆలోచిస్తారు. మనం మంచి ఆలోచిస్తే మంచి, చెడు ఆలోచిస్తే చెడు. మన పిల్లలు కూడా అంతే. ఎందుకంటే ఎప్పటికి వాళ్ళ మన ఎమ్మటి ఉంటారు కాబట్టి మనం ఎట్లా ఆలోచిస్తే మన పిల్లలు కూడా అట్లనే ఆలోచిస్తారు. అందుకోసమనే మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మన పిల్లలకి మనం మంచి చెప్పాలా, అంతేగాని చెడు చెప్పకూడదు. చెడు చెప్తే మన పిల్లలు ఆగమైపోతారు, మనం ఆగమైంది కాక. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్